1000 కోట్ల వసూళ్లకు పరిగెడుతున్నప్పుడు బాక్సాఫీస్ దగ్గర చాలా రికార్డులు బద్దలవుతుంటాయి. ఒక్కో ఏరియా నుంచి రికార్డులు మొదలయ్యి స్టేట్, కంట్రీ, ఓవర్సీస్ వరకు వెళ్తాయి. కాంతారా చాప్టర్ 1 ప్రస్తుతం అలాంటి రికార్డులనే తిరగరాస్తోంది. 800 కోట్ల గ్రాస్ వసూళ్లలో శాండిల్వుడ్ నుంచి 200 కోట్లు అంటే చిన్న విషయం కాదు. పైగా ఇది కన్నడ సినిమా చరిత్రలో మొదటిసారి. కేజీఎఫ్ రిలీజ్ కు ముందు కన్నడ సినిమా పరిశ్రమ వేరు, ఇప్పుడు వేరు. దసరా పండక్కి రిలీజ్ అయిన శాండిల్వుడ్ పాన్ ఇండియా ఫిల్మ్ కాంతారా చాప్టర్ 1 800 కోట్ల వసూళ్ల వైపు పరుగులు తీస్తోంది. అయితే ఇందులో 200 కోట్లు కన్నడ సినీ పరిశ్రమ నుంచే వచ్చాయి. ఇలాంటి డబుల్ సెంచరీ శాండిల్వుడ్ హిస్టరీలోనే ఫస్ట్ టైం. గతంలో బాహుబలి 2 రిలీజ్ అయినప్పుడు మహారాష్ట్రలో ఈ చిత్రం 220 కోట్ల వసూళ్లను చూసింది. ఆ తర్వాత పుష్ప 2 హిందీ వర్షన్ కూడా మహారాష్ట్ర బాహుబలి 2 రేంజ్ లోనే షేక్ చేసింది. రీసెంట్ గా చావా రిలీజ్ అయితే ఈ సినిమా వసూళ్లు ఏకంగా 300 కోట్లు దాటాయి. అంటే ఒక్క రాష్ట్రం నుంచే ట్రిపుల్ సెంచరీ అన్నమాట. ఏపీలో RRR 200 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టింది. తమిళనాడులో మాత్రం పొన్నియిన్ సెల్వన్ మొదటి భాగంతో 200 కోట్ల గ్రాస్ చూసింది. ఆ తర్వాత లియో, గోడ్ చిత్రాలు సేమ్ డబుల్ సెంచరీ రికార్డ్స్ నమోదు చేశాయి. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి.